విద్యాశాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పల్నవరాజు విమర్శించారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద గత 10 రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ₹1,000 నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షా శిబిరాన్ని మాజీ కేంద్ర మంత్రి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యా ఉద్యోగ సంఘాలకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, కాంగ్రెస్ మహిళా నాయకురాలు శంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు. ఏ వింగ్ నుంచి చెప్పినా ఎవరు వినొద్దు మాట. మన జిల్లా నాయకత్వం పిలిపిస్తేనే మనం ఇక్కడి నుంచి కదలాలి. జిల్లా నాయకత్వం ఎప్పుడు పిలిపిస్తుంది? రాష్ట్ర నాయకత్వం నుంచి పిలిపిస్తూనే వస్తుంది. రాష్ట్ర నాయకత్వంతో ఎవ్రీడే 8 గంటలకి గూగుల్ మీట్ వెబెక్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 సెలవు పెడితే సెలవు పెట్టిన టీచర్ ప్లేస్లోకి వెళ్ళి టీచింగ్ చెప్తారండి పిల్లలకి. హెచ్చు భాగంలో మన యువకులు ఉన్నారు. వాళ్ళకి సరైన శిక్షణ, తర్వాత సరైన అట్మాస్ఫియర్, సరైన ఎథికల్ వాల్యూస్ వాళ్ళకి ఇవ్వకపోతే మన సమాజంలో ఏ విధంగా మనం ఇది పరిపాలన కాదండి. ఇది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇది ఏమిటంటే ఒక డిక్టేటర్షిప్ లాగా నడుస్తుంది. ఇది నేను అనుకున్నదే వేదం అన్న విధంగా ఈ పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలని మనం చూసాం. ముఖ్యంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదైతే హామీలు ఇచ్చామో వాటిని నిలుపుకోవడానికి తర్వాత మాకు ఆ సహనం ఉండేది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళని వినాలి అనే ఓర్పు సహనం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది లేకుండా పోవడం ముఖ్యంగా ప్రభుత్వం తరఫున చాలా దురదృష్టమైన కార్యం.